అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఒక భారీ షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెల 30వ తేదీలోపు ఇలా చేసుకోకపోతే మీ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు కాబోతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క పథకము కూడా మీకు అందదన్నమాట. అంటే మీరు ఏ పథకము గురించి కూడా మీరు లబ్ధి పొందలేరు. ఇక మే నెలలో మనకు అనేక పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లో మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి మనకు ఇక్కడ రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేసుకుంటేనే మీ రేషన్ కార్డు ఉంటుంది, లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. ఇప్పటికే చాలామంది ఈ పని చేసుకుంటూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి వారు కూడా ఇంకా 1,00,000కు పైగా ఇలాంటి వారు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు ఉంటే కనుక మీకు అనేక పథకాలు అయితే వస్తాయి. ఇక పండుగలప్పుడు రేషన్ కార్డులకు సంబంధించిన కానుకలు కూడా ఇస్తాయి. ఇక ప్రతి నెల కూడా రేషన్లో మనకు కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. ఎందుకంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తు చేసుకుని రేషన్ కార్డుకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి. ఇక ఈ నెల 30 లోపు ఏం చేస్తే మనకు రేషన్ కార్డు ఉంటుంది, ఏం చేయకపోతే మనకు రేషన్ కార్డు అనేది రద్దు అవుతుంది అనే విషయాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, అలాగే మనకు కొత్త పింఛన్లు కానీ, వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేసుకుంటేనే మీ రేషన్ కార్డులన్నీ కూడా ఉంటాయి, లేకపోతే రేషన్ కార్డులు అయితే రద్దు అవుతాయి అన్నమాట. ఇక రేషన్ కార్డు అనేది మనకు చాలా విలువైంది. ఈ రేషన్ కార్డు ఉంటే మనకు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అయితే అందుతాయి. అనేక ప్రభుత్వ ప్రయోజనాల ద్వారా మనం లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అలాగే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా, మనం ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ఎప్పుడు లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మరి దాదాపు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ మే నెలలో మనకు కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు అనేది చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వబోతోందనమాట. మరి మే నెలలో మనకు తప్పకుండా కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారంతా కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. ఇక ఏం చేయాలి ఏంటి అనేది కనుక మనం చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఇక అన్ని రేషన్ కార్డుదారులు అవసరం లేదు. కానీ ఇక్కడ ఎవరైతే మనకు రేషన్ డీలర్ల దగ్గర లిస్ట్ ఉంది, ఆ రేషన్ డీలర్లు ఇప్పటికే మీకు ఫోన్లు అయితే చేస్తూ ఉన్నారు. మరి రేషన్ కార్డు డీలర్ల దగ్గర ఫోన్ వచ్చినటువంటి వారంతా కూడా వెళ్ళి రేషన్ దుకాణానికి ఈ నెల 30వ తారీఖు లోపు మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఈకేవైసీ అనేది పూర్తి చేస్తేనే మీకు ఈ రేషన్ కార్డులు అనేటివి ఉంటాయి, లేకపోతే రేషన్ కార్డులు అనేటివి రద్దు అవుతాయి. ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన అయితే చేశారు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి. మరి రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకోకపోతే మీకు పథకాలు రావు, అలాగే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోతుంది.
గుర్తుపెట్టుకోవాలి. ఇక అందరూ రేషన్ కార్డుదారులు కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ కొంతమంది గతంలో చేసుకున్నారు. మరి ఇప్పుడు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది ఎలా చెక్ చేయాలనేది కూడా నేను మీకు చూపించడం జరిగింది. మన ఛానల్లో వీడియో ఉంది. కొత్త లింక్ అనేది విడుదల చేసింది రేషన్ కార్డులకు సంబంధించి. మీరు ఈపీడిఎస్ ఏపీ అని కొడితే చాలు ఒక లింక్ వస్తుంది, ఈపీడిఎస్ AP1 అని. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది అంటే ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకు పైన డాష్ బోర్డు పైన క్లిక్ చేస్తే అక్కడ FES సెర్చ్ అని ఉంటుందన్నమాట. మరి దానిపైన క్లిక్ చేస్తే ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీకు కొత్త రైస్ కార్డ్ నెంబర్, మీకు ఏదైతే రైస్ కార్డు ఉంటుందో ఆ రైస్ కార్డ్ నెంబర్ని మీరు ఎంటర్ చేస్తే అక్కడ మీకు చివరిలో ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అయిందా లేకపోతే పెండింగ్ ఉందా అని చూపిస్తుంది. సక్సెస్ అయిపోయింటే కనుక మళ్ళీ కూడా మీరు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ పెండింగ్లో ఉంటే మీరు వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకే నష్టం అండి. రేషన్ కార్డు రద్దు అవుతుంది. దాంతోపాటు మీ పిల్లలకు కానీ మీకు కానీ రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా రద్దయిపోవడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే అనేక సార్లు వెల్లడించింది. అంటే గత మార్చి 31కే ఈ రేషన్ కార్డు ఈకేవైసీని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా చాలా చోట్ల సర్వర్ పనిచేయకపోవడం, వేలిముద్రలు రాకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఈకేవైసీని పొడిగించడం జరిగింది. ఈ ఏప్రిల్ నెల 30 లోపు రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక చాలామంది ఏంటంటే రేషన్ దుకాణాలకు రేషన్ కార్డుల ఈకేవైసీ కోసం వెళ్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే పిల్లలు 1వ తరగతి నుంచి ఎవరైతే చదువుతూ ఉంటారో ఆ పిల్లలకు వేలిముద్రలు అనేవి మనం అప్డేట్ చేయించాలి. అంటే 1వ తరగతిలో వారు చేరిన తర్వాత మనకు 5 సంవత్సరాల తర్వాత, అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా బాల ఆధార్ ఉంటుంది. వాళ్ళకు వేలిముద్రలతో పని లేదు. వాళ్ళ పేరెంట్ వేలిముద్రలు వేసే పేరెంటల్ అథెంటికేషన్ అని చెప్పి ఈ రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్, ఆ పిల్లల బదులు వాళ్ళ పేరెంట్స్ ఈకేవైసీకి సంబంధించి వేలిముద్ర వేస్తే చాలన్నమాట. మరి 1వ తరగతి అంటే 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకు ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీలో వేలిముద్ర అనేది వేయాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే వెళ్ళిపోయి అక్కడ రేషన్ దుకాణంలో వేలిముద్ర వేస్తే వాళ్ళకి వేలిముద్రలు రావట్లేదు, ఈకేవైసీ అనేది పూర్తి కావట్లేదు. దీనికి గతంలో కూడా చెప్పింది ఏపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు కూడా చెప్పింది. ఏం చెప్పింది? మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రేషన్ కార్డుదారులు ఉంటారో వారు తప్పనిసరిగా పిల్లలు ముందుగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ వేలిముద్రలు అనేటివి అప్డేట్ చేయాలి. ఈ వేలిముద్రలు అనేటివి అప్డేట్ చేస్తే తర్వాత మళ్ళీ కూడా మీరు రేషన్ దుకాణానికి వచ్చి అక్కడ మీ రేషన్ దుకాణంలో మీరు ఈ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీరు వేలిముద్ర అనేది వేస్తే పిల్లలంతా కూడా 5 సంవత్సరాలు దాటిన పిల్లలు వారికి ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. ఇలా చేయకపోతే కనుక మీకు ఈకేవైసీ అనేది పూర్తి కాదు. మనకు ఒక 5 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మీ పిల్లల్ని తీసుకుని ముందుగా ఆధార్ సెంటర్కి వెళ్ళండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆధార్ అనేది అప్డేట్ చేయించండి. ముందుగా ఆధార్ అప్డేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర వేసి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయండి. ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుంది. లేకపోతే రేషన్ కార్డు ఉండే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి రేషన్ కార్డులు కలిగిన వాళ్ళంతా కూడా ఈ నెల 30 లోపు ఇలా చేసుకుంటేనే మీకు రేషన్ కార్డులు అయితే ఉంటాయి, లేకపోతే అవకాశం అయితే ఉండదు. మరి ఈ విధంగా చేయండి. అలాగే మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డులో పంపిణీ అనేది మొదలవుతుంది. అంటే మే 1వ తారీఖు పైన, అంటే మే 8వ తారీఖు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఇప్పటికే చాలామంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన జంటలు, గతంలో ఏదైనా కారణాల వల్ల రేషన్ కార్డు రాకుండా ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే, అలాగే మనకి ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క పిల్లలను చేర్చుకోవడానికి రేషన్ కార్డులో ఎవరైతే గతంలో కొత్తగా పెళ్ళై రేషన్ కార్డులో పొందినటువంటి తల్లిదండ్రులు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనకు పిల్లలను యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పుడు పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. మరి యాడింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు మీరు ఈ మే నెలలో. కాబట్టి ఈలోపు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి 30వ తారీఖు లోపు. మరి 30వ తారీఖు లోపు పాత రేషన్ కార్డులంతా కూడా ఈకేవైసీ పూర్తి చేస్తే ఈ మే నెలలో మనకు 8వ తారీఖు నుండి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుంది. కొత్తగా పెళ్ళైన వారు, అలాగే కార్డుల్లో మార్పులు చేర్పులు, అలాగే కార్డులను విభజించుకోవడం, ఒకే కార్డులో ఒక 5 మంది 6 మంది ఉంటే అటువంటి కార్డులను 2 కార్డులుగా చేసుకోవడానికి లేదా 3 కార్డులుగా చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే
అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా అంటే ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నెల 30 లోపు ముందుగా ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి. ఈకేవైసీ లిస్ట్లో ఉన్నవారు మాత్రమే. ఒకవేళ మీరు ఈకేవైసీ లిస్ట్లో ఉన్నారా లేదని చెప్పి ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది కూడా వీలు కాకపోతే మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఎక్కడైతే ప్రతి నెల కూడా రేషన్ తెచ్చుకుంటూ ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ రేషన్ డీలర్ని అడిగి తెలుసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న లిస్టులో మా పేర్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మా పిల్లల పేర్లు ఏమైనా ఉన్నాయి, మేము ఏమైనా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి అక్కడ అడిగి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ అక్కడ కనుక లిస్టులో పేరుంటే తప్పకుండా 30 తారీఖు లోపు ఈకేవైసీ పూర్తి చేసేయండి. మరి 1వ తారీఖు పైన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. తర్వాత మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి. అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోండి. అలాగే మనకు ఇక్కడ రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటుగా మీరు చేయాల్సింది ఏంటంటే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకుని రేషన్ కార్డులను కూడా స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు. మరి ఈ విధంగా చేయండి, రెడీగా ఉండండి మీరంతా కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి. కొత్తగా పెళ్ళైన వారైతే ఇద్దరివి భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు, అది కూడా మీ అడ్రస్లోని భర్త అడ్రస్లోనే ఉండాలి ఆధార్ కార్డు భార్యది. అలాగే మనకి ఇక్కడ దీనికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. కొత్త రేషన్ కార్డుకు కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవాలంటే మరి కరెంటు బిల్లు ఉండాలి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.